ఈనాటి వరకు తల్లిదండ్రులతో పాటు గురువును అంతే సమున్నతమైనటువంటి స్థానంలో నిలుపుతున్నాడు. అయితే మరి ఇక్కడ ఏ గురువును పెట్టుకోకుండా, అంటే చాలామందికి పీఠాల్లో ఉన్నటువంటి గురువులు, గురువులు, ఇంటికి సంబంధించినటువంటి వాళ్ళు అందరూ ఉంటారు. మాలాంటి సాహిత్యకారులు అయితే ఇప్పటికీ వ్యాసపీఠంలో ఉన్నటువంటి వ్యాసుల వారినే సాక్షాత్తుగా మనం అక్కడ ఆవిష్కరించుకొని వచ్చేస్తాం. అలా కాదు అంటే మరి ఈ భగవద్ధ్వజాన్నే గురువుగా ఎంచుకోవడం, చేసుకోవడం అనే సంప్రదాయం ఎందుకుంది అంటే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సేవికా సమితి వాడే కాబట్టి అందరికీ తెలుసు. ఎందుకంటే మనం వేరే గురువు అని కాకుండా ఆ భగవద్ధ్వజాన్నే మనము ఒక గురువుగా ఎంచుకొని ఆ తత్వాన్ని మనం అందరము పంచుకొని, ప్రత్యేకించి ఒక గురువు కాకుండా ఈ భూమి మీద ఉన్నట్టు ఈ తల్లి భారతి ఒడిలో పుట్టిన మనందరం కూడా ధర్మం కోసం, ఆ ధర్మాన్ని కలిపి నిలపడం కోసం మనం చేసేటువంటి యత్నం, ప్రయత్నం అన్నీ కూడా ఆ దిశగా వెళ్ళాలని, మళ్ళీ తల్లి భారతి ప్రపంచంలో ఒక తలమానికంగా నిలబడాలి అంటే అందరూ చేయవలసినటువంటి ఒక సత్కార్యం కోసం, మనకు ఒక ప్రేరణ కలిగించడం కోసం మనదైన అసలైనటువంటి ఆ వర్ణాన్ని, కాషాయ వర్ణాన్ని, భారతీయ సనాతన ధర్మం అప్పటి నుండి ఇప్పటి వరకు ఇచ్చినటువంటి ఆ కాషాయ ధ్వజాన్ని ఎగరవేసుకుని ఆ ధ్వజమే మాకు గురువు అని చెబుతూ ఈరోజు గురు పూజోత్సవం చేసుకోవడం అన్నది తల్లి మోసీజీ మొదలుపెట్టిన అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక కార్యక్రమంగా మనం చేసుకుంటున్నాం. అంటే ఎక్కడ అంటే అమ్మ మనకు మొదలించింది, మనం కూడా మగవాళ్ళతో సమానం, అందులో ఏమీ లేదు. ఈ రోజు కాదు, అప్పుడెప్పుడో మనకు చెప్తున్న పురాణాలు, ఇతిహాసాల్లో కూడా వాగార్థమివ సంపృక్త వాగార్థ ప్రతిపత్తి జగత్పితరం వందే పార్వతీ పరమేశ్వరుడు చెప్పారు కదా. మనం కూడా సమానమే, కేవలం సంఘంలో నుండి ఉన్నటువంటి పెద్దలే కాదు, కూడా మనం కూడా అదే పని చెయ్యొచ్చు అనే ఆ మార్గదర్శనంలో అంటూ తల్లి మొదలుపెట్టినటువంటి కార్యక్రమానికి నేటి వరకు వేలాదిగా, లక్షలాదిగా ఉన్నటువంటి సేవికలందరికీ మనం ఈరోజు ఏంటంటే ఒక మార్గదర్శనమైనటువంటి స్థితి. ఎవరు గురువు అంటే భగవద్ధ్వజం. మరి ఆ ధ్వజాన్ని మనకున్నటువంటి ఆ సనాతన సంప్రదాయం నుండి మనం పెట్టుకున్నటువంటి గురు పూజోత్సవం రోజే మనం గురు పూజ చేసుకుంటున్నాం. ఈ రోజే ఆ భగవద్ధ్వజాన్ని మనం ఎగరవేసుకొని ఉన్నతమైనటువంటి స్థానంలో ఆ పూజ చేసుకుంటూ, ఇక్కడ మరొకటి చిన్న విషయం కనబడుతూ ఉంటుంది. ఎప్పుడైనా సరే సేవికా సమితి వాళ్ళు పిలిచారు అంటే, అక్కడ పూజ చేశారు అంటే తప్పకుండా పక్కన ఒక ధర్మ పాత్ర ఒకటి పెడుతూ ఉంటారు. మరి దానికి సంగతి ఏంటి, ఏదో పిలిచారు, కట్నం అడిగారా అనుకుని కొత్త వాళ్ళు అనుకుంటారు. మన వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు అనుకోరు, మన వాళ్ళంతా సంఘం వాళ్ళు కాబట్టి. ఎందుకు పెట్టారు ఏమిటి అంటే, మరి ఒక ధర్మకార్యం చేయాలి అంటే బాగా డబ్బుండి అన్నీ ఉండి మనం ఇంట్లో నుండి చేయాలంటే శారీరక శ్రమ, మానసిక శ్రమ ఇన్ని ఉంటాయి. ధర్మం అనే విషయం మనకు బాగా తెలిసినప్పటికీ కూడా కొన్నిసార్లు కొంతమంది కొన్ని ఇవ్వగలుగుతారు, కొన్ని చేయగలుగుతారు, కొంతమంది చేయలేకపోతారు. శారీరకంగా కానీ మానసికంగా కానీ స్థైర్యంగా ఉండాలి, స్థిమితంగా ఉండాలి అన్నది అందరికీ ఉండేటువంటిది కాదు. నాకు మనస్ఫూర్తిగా నేను ఈ భావాల్ని, నా ధర్మాన్ని కాపాడుకోవడానికి, అవసరమైనప్పుడు ఎక్కడైనా సరే యుద్ధం చేయడానికి, అంటే యుద్ధం అంటే నా ధర్మాన్ని ఎవరైనా కించపరిచినప్పుడు నేను ఎదురెళ్ళి పోరాడడానికి, అలాగే నా ధర్మం కాపాడడం కోసం నేను ప్రతినిత్యం ఓ శాఖ నిర్వహించాలన్నా, ఓ పెద్ద 10 మందిని తీసుకురావాలన్నా, నేను భౌతిక ఇప్పించాలన్నా, ఇక్కడ ఈ రకమైనటువంటి ఏర్పాటు చేయాలన్నా అన్నింటికి కూడా ధనం ప్రధానం. ధనం మూలం ఇదే జగత్తు కదా. మరి దానికి కావాల్సినటువంటి ఈ ప్రచారికలు అని పెట్టుకొని వీళ్ళంతా నిరంతరం మీరు ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళండమ్మా, అక్కడ నుండి ఇక్కడికి వెళ్ళండమ్మా, అక్కడ శాఖ జరిగిందా, మొన్న అక్కడ ఎక్కడో నారీ సమ్మేళనాలు జరిగాయా, అక్కడ అంతా సవ్యంగా ఉందా లేదా, ఉన్నవాళ్ళు ఎంతమంది వచ్చారు, వచ్చిన వాళ్ళందరికీ మన ధర్మం అందించడం కోసం ఎవరిని పిలిచారు, ఎక్కడున్నారు, ఏం చేశారు, ఆ తర్వాత ఆ సమయంలో కలిసినటువంటి ఆ పిల్లలంతా మన దగ్గరికి వచ్చారా, నిజంగా మన ధర్మాన్ని కాపాడడానికి వీళ్ళందరికీ కూడా మరి ఆ ఉన్నటువంటి వాళ్ళ యుద్ధస్కంధాల మీద ఈ భారం పెట్టడానికి మన వంతు ఏంటి, ఎంతమంది ఎన్ని రకాలుగా మనము ఏ రకమైన భౌతిక ఇస్తున్నాము, ఇవ్వగలుగుతున్నాము, ఇవ్వడానికి కావాల్సినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు కావాలంటే అన్నిటికీ ముడిపడినటువంటి ధనం. మరి ఈ ధనం ఎవరో ఒకరు నేను ఒకదాన్ని ఉండాలి అని ఏదేదో భవనం కట్టించినట్టుగా మరి ఇంకొకరెవరో అందరూ ముందుకు వచ్చేటువంటి కాలం ఇప్పుడైతే లేదు. మరి ఎక్కడి నుండి తెచ్చుకుందాం, ఎలా తెచ్చుకుందాం, ఎవరికో ఎప్పుడో తోచినప్పుడు ఒక కార్యక్రమం చేస్తామంటే నిరంతరం మనం ఇలాగా మనం ఏదో ఉంటాం చూడండి, అది అని భిక్షకులు ఎప్పుడు కూడా చెట్టు కింద పడుకుంటారంట, పెట్టిన భోజనం తింటూ ఉంటారంట. మరి అలాంటి స్థితి నేటి కాలంలో ఉండదు కదా. మనకంటూ కొన్ని అవసరాలకి మనం ఆ సేవికా సమితిలో ఉన్నటువంటి సేవికలు ఎవరైతే ఉన్నారో, విస్తారికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ నుండి అక్కడికి, అక్కడ నుండి ఇక్కడికి వెళ్ళడానికైనా ఇంకేదైనా పని చేయాలంటే ఎంతో కొంత ఒక ఆశ అయితే ఉండాలి. దానికి ఏమి చేయాలి అంటే మనందరం కూడా మనస్ఫూర్తిగా, నేనైతే నా శారీరకంగా నేను ఏ పని చేయలేకపోతున్నాను, నేను వచ్చి మాట్లాడలేకపోతున్నాను, నేను వచ్చి మీతో పాటు పొద్దున్న ఉదయం శాఖ తీసుకునేటువంటి స్థితి నాకు లేదు, కాబట్టి నాకు ఉన్నటువంటి ఈ
కోసం సమర్పిస్తున్నాను నేను అని మనస్ఫూర్తిగా మన సమర్పణ భావాన్ని